చూస్తున్నాం. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించింది ఏపీసీఐడి. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన ఏపీసీఐడి కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ ను ఏపీసీఐడి ఛేదించింది. పశ్చిమ బెంగాల్లో వియత్నాం కు చెందిన హుడేను అరెస్ట్ చేసింది. హుడే నుంచి 1400 సిమ్ కార్డులను ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. కంబోడియా నుంచి విశాఖ, వెస్ట్ బెంగాల్, ఒడిశా కేంద్రంగా సైబర్ నేరాలకు సిమ్ బ్లాక్స్ ను నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్. మాధవి, ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ఏపీసీఐడి పోలీసులు ఛేదించారు. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ లో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారో అతన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారు. సైబర్ నేరగాళ్లపైన ఉక్కుపాదం మోపటానికి ఏపీసీఐడి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైనటువంటి నెట్వర్క్ అంతా కూడా తమ స్వాధీనంలో తీసుకుంది. దీంట్లో కీలకమైన వ్యక్తుల్ని, వారు వినియోగించేటటువంటి పెద్ద ఎత్తున సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకుంది. కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి పెద్ద ముఠాని మొత్తం ఏపీసీఐడి వారు అరెస్ట్ చేశారు. రేపు ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ ని ఏపీసీఐడి పోలీసులు ఛేదించారు. ఇది అరుదైన సంఘటనగానే చెప్పొచ్చు. బెంగాల్లో వియత్నాం కు చెందినటువంటి హుడేని ఏపీసీఐడి అరెస్ట్ చేసింది. అతని నుంచి దాదాపు 1400కు పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి విశాఖ, వెస్ట్ బెంగాల్, ఒడిశా కేంద్రంగా ఈ సైబర్ నేరాలకు పాల్పడతా ఉన్నారు. సిమ్ బాక్సుల్ని ఆపరేట్ చేయటం, వేరు వేరు పేర్ల మీద సిమ్ కార్డులు తీసుకోవటం, అదే విధంగా వేరు వేరు పేర్ల మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చాలా పెద్ద నెట్వర్క్. ఇప్పటి వరకు కూడా ఏపీసీఐడి ఎప్పుడు చేయనటువంటి వినూత్నమైన ప్రయోగం చేసింది. చాలా పెద్ద నెట్వర్క్ ను ఛేదించింది. రేపు ఉదయం హుడేతో పాటు వాటికి సంబంధించినటువంటి ముఠాన్ని కూడా రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ముఠా కొన్ని కోట్లాది రూపాయల ఖాతాలు తెరవటం, కోట్లాది రూపాయల సైబర్ నేరాలకు పాల్పడటం, చాలా హుడే మీద అనేక రకాలైనటువంటి కేసులు వేరు వేరు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మొత్తం కేంద్ర సహకారంతో, కేంద్ర టెలికమ్యూనికేషన్ సహకారంతో ఏపీసీఐడి హుడేతో పాటు ముఠాను కూడా అరెస్ట్ చేసింది. రేపు ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.